వింజమూరు మండలంలోని జడ్పీ హై స్కూల్లో మహిళలు బాలికల భద్రత కోసం రాష్ట్ర పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధానం, అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని ఎలా వినియోగించాలి, యాప్ ద్వారా పోలీసుల సహాయాన్ని ఎలా పొందొచ్చో అధికారులు వివరించారు. మహిళలు బాలికల భద్రత కోసం రూపొందించిన ఈ యాప్ ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. బ్రెయిన్ కాన్సంట్రేషన్ ఇంపార్టెంట్. అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం కోసం వచ్చున్నారు. దానికి శక్తి టీంకి ఒక SI గారు, ఉమెన్ పీసీలు ఉన్నారు. మీకు ఇప్పటి వరకు మాట్లాడిన ఆఫీసర్స్ అందరూ కూడా చట్టాల గురించి, మనిషి యొక్క ప్రవర్తన గురించి, ముఖ్యంగా ఆడపిల్లలు ఏ వయసులో ఏ విధంగా మార్పులు వస్తుంటాయి, వాళ్ళకి శారీరకంగా ఏం జరుగుతుంది అనే అన్నిటి గురించి వివరించి ఉంటారు. ఆడపిల్లలు టీనేజ్లో ఎంటర్ అయితే ఆ టెంపరీ అట్రాక్షన్కి లోన్ అయ్యి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రభుత్వం వారే అసలు చట్టం అంటే ఏంటి, ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఏం జరుగుద్ది, ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలని గవర్నమెంట్ ఉద్యోగస్తులతోనే అవగాహన కల్పిస్తున్నారు. ఎదవరికి రోజుల్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఉన్నాయా? టీచర్లు కానీ మీరు కానీ ఇదివరకు మా జనరేషన్లో ఇట్లా కూర్చోబెట్టి ఎవరో అసలు పోలీస్ అనే చూడటానికి కూడా అవకాశం ఉండేది కాదు. పోలీస్ అంటే భయం. మేము మా మట్టుకు మేము చదువుకుంటా వెళ్ళిపోయేవాళ్ళం. మేము కూడా మీలాగనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నారండి? 8th, 9th, 10th. దిస్ ఈజ్ ది పీక్ స్టేజ్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. ఈ టైంలో కరెక్ట్గా ట్రాక్లో ఉంటే ఫ్యూచర్ బాగా ఉంటుంది. మీరు ఏమాత్రం చిన్న తప్పుడు అడిగేసినా సరే జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. మన జీవితంలో మన లైఫ్ స్పాన్ సుమారు 70 సంవత్సరాలు వేసుకుంటే 3 టైప్స్గా విభజించుకోవచ్చు దాన్ని. ఫస్ట్ 1 to 20 గోల్డెన్ ఏజ్ అంటారు దీన్ని. మీకు ఏమి బాధ్యత ఉండదు. తల్లిదండ్రులు అన్నీ చూసుకుంటారు, స్కూల్కి వస్తే టీచర్ మాకు అయ్యవార్లు అన్నీ చూసుకుంటారు, అంతా హ్యాపీగా గడిచిపోతుంటుంది. 20 తర్వాత బాగున్న వాళ్ళకేమో చదువులోకి వెళ్తారు. కొద్దిగా ట్రాక్ తప్పిన వాళ్ళకి అందరికీ ఎవడో ఒకటి చూసి పెళ్లి చేసి పంపిస్తారు. అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. పెళ్ళి, పిల్లలు, సంసారం 45 ఇయర్స్ వరకు అది జరిపోయింది. 45 తర్వాత కుటుంబ బాంధవ్యము, మనకి హెల్త్ సమస్యలు, మన పిల్లల యొక్క స్టడీ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఈ మూడిట్లో ఏది ఈజీ అయిన పని? ఫస్ట్దే కదా. ఒక్కసారి 20 ఇయర్స్ వరకు కష్టపడి చదువుకుంటే రిమైనింగ్ లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు, సెటిల్ అవుతారు. గవర్నమెంట్ ఉద్యోగాలే రావాల్సిన అవసరం లేదు. అసలు మనిషి ఎలా బతకాలి అనేది, అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకుండా ఎలా బతకాలి అని నేర్చుకోవాలంటే చదువు అనేది ఇంపార్టెంట్. మీరు గమనించారో లేదో, మన చుట్టుపక్కల ఎవరైనా సరే, మన బంధువుల్లో కానీ మన చుట్టుపక్కల స్నేహితుల్లో కానీ ఎవరైనా ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా లైఫ్ లీడ్ చేస్తారనేది, క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తారనేది మన కళ్ళ ముందు జరుగుతుంటుంది. అవునా కదా? మనం ఎవరు అయినా సరే, ఇప్పుడు టీచర్ అయినా, పోలీస్ అయినా, పొలిటీషియన్ అయినా, అసలు కలెక్టర్ అయినా, జడ్జి అయినా సరే అదే సబ్జెక్ట్లో చదివేది. వేరే సబ్జెక్ట్స్ ఏం లేవు కదా. అదే సోషల్ స్టడీసు, సైన్సు, తెలుగు, సంస్కృత్, మ్యాథ్స్ ఇవే కదా చదివేది. అదే సబ్జెక్టు చదువుకొని రకరకాలుగా సొసైటీలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న ప్రజల గురించి మీరు ఆలోచించుకుంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు చదువుకొని మీరు తల్లిదండ్రుల్ని పువ్వులో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా బతుకుతారనే నమ్మకంతోనే కష్టపడి మీకు ఫీజులు కట్టి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ పంపిస్తున్నారు. ఇంకొకటి, చిన్న చిన్న విషయాలకి మీరు తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా మీకు టీచర్లు అందరూ గైడ్ చేస్తారు. ఇక్కడ మీకు ఇబ్బంది జరిగిందని ప్రతి చిన్నదానికి తల్లిదండ్రులకి కంప్లైంట్ చేసుకొని
మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.